పశ్చిమ బెంగాల్లో ఏదైతే మహిళలని అత్యాచారాలు చేస్తా డైరెక్ట్గా తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలోనే దుర్మార్గాలు చేసేటటువంటి నాయకుడిని కాపాడుకు రావడానికి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు కలకత్తా హైకోర్టు అడ్డుపడింది. సందేశ్ ఖాళీలో మహిళల మీద లైంగిక వేధింపులు, భూములు లాక్కునే వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అరెస్ట్ మీద తాము ఎట్లాంటి స్టే ఇవ్వలేదని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది. కేసులో అతడు నిందితుడైన వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులకు సూచింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగానే షాజహాన్ అరెస్ట్ చేయడం లేదని టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ చెప్తే ఈ నేపథ్యంలో కోర్టు సోమవారం స్పష్టత ఇచ్చింది. సందేశ్ ఖాళీ వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. షేక్ షాజహాన్ని 7 రోజుల్లోగా అరెస్ట్ చేస్తామని ఇప్పుడు టీఎంసీ నేత కునాల్ ఘోష్ చెప్తున్నారు. సోమవారం హైకోర్టు అరెస్టు మీద స్పష్టత ఇచ్చిన వెంటనే ఈ ప్రకటన చేసుకొచ్చారు. మరోవైపు భూములు లాక్కున్నారన్న ఆరోపణలతోనే పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం మరో టీఎంసీ నేత అజిత్ మైత్రిని అరెస్ట్ చేశారు. అజిత్ షాజహాన్కి అత్యంత సన్నిహితుడు. సందేశ్ ఖాళీలో బాధితుల నిరసనలు ఆగడం లేదు. సోమవారం వాడు స్థానిక టీఎంసీ నాయకులు ఇళ్ల మీద కూడా దాడులకు దిగారు. పలువురు ఆస్తులను ధ్వంసం చేశారు. తమ కుటుంబ సభ్యులపైన నిరసనకారులు దాడులకు పాల్పడ్డారంటే ఇప్పుడు తృణమూల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.